బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ అంబేద్కర్ ఆశయ సాధన సంఘం అధ్యక్షుడు నత్తి మైసయ్య ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి 213 ఆదివారం జ్ఞానమాల సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఆదివారము అంబేద్కర్కి జ్ఞానమాల అర్పిస్తున్నామని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందరూ అంబేద్కర్ అడుగుజాడలో నడవాలని అన్నారు. ఆయన రాసిన రాజ్యాంగం వల్లనే నేడు భారతదేశం నడుస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆశయ సాధన సంఘం సభ్యులు, అంబేద్కర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆశయ సాధన సంఘం నిర్వహిస్తున్న జ్ఞానమాల కార్యక్రమానికి ప్రతి ఆదివారం విచ్చేస్తున్న మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, ప్రింట్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున జైబీం తెలియజేస్తున్నా. మరి అదేవిధంగా అంబేద్కర్ ఆశయ సాధన సంఘం సభ్యులందరికీ మరొకసారి, ఎందుకంటే ప్రతి ఆదివారం ఎన్ని పనులున్నా వదిలేసుకొని ఇక్కడికి వచ్చి మహానుభావుని స్మరించే కార్యక్రమం నిర్వహిస్తున్న మరి అంబేద్కర్ ఆశయ సాధన సభ్యులందరికీ జైబీం తెలియజేస్తున్నా. మరి జరగబోయే పరిణామాలు బోడుపల్లో గత 3-4 నెలల నుంచి వక్ఫ్ పొలాల కోసం, వక్ఫ్ ప్లాట్ల కోసం, మరి వక్ఫ్ ఊళ్ళో ప్లాట్లు కొన్న వ్యక్తులు, ఎందుకంటే వాళ్ళు కొనే ముందు వాళ్ళకి ఏం తెలియదు, వక్ఫ్ మంచిదా అనే సంగతి వాళ్ళకు ఏం తెలియకుండా దాని తర్వాత ఏంటంటే ప్రభుత్వాలు వక్ఫ్ ఎవరైతే ముస్లిం మైనార్టీ వాళ్ళు ఉన్నారో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి వాటికి పర్మిషన్ ఇవ్వకుండా, ఇంటి నిర్మాణం చేసుకోకుండా, మరి ఆ ప్లాట్లు కొనకుండా, రిజిస్ట్రేషన్ కాకుండా మరి బాగా ఇబ్బంది పెడుతున్న క్రమంలో మరి కొన్న కొంతమంది కార్పొరేటర్లు వాళ్ళు బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ అంబేద్కర్ ఆశయ సాధన సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి జ్ఞానమాల వేసే కార్యక్రమం అంబేద్కర్ ఆశయ సాధన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ఈ ఆదివారంతో ఈ జ్ఞానమాల కార్యక్రమం 213 వారాలుగా దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఇచ్చేసినటువంటి అంబేద్కర్ ఆశయ సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షులు నత్తి మైసయ్య గారు, భూపరిరక్షణ సమితి అధ్యక్షులు బుగ్గ మైసన్న గారు, మాజీ ఎంపీపీ నత్తి లచ్చన్న గారు, మరియు జానన్న గారు, భవన నిర్మాణ సంఘ అధ్యక్షులు లక్ష్మీనరసన్న గారు, మిగతా పెద్దలందరికీ, ఈ కార్యక్రమం చేసిన పెద్దలందరికీ కూడా జైభీంలు ధన్యవాదాలు తెలియజేస్తూ